మేబీ ఈ వెబ్‌సైట్ మీకు తెలిసుండొచ్చు. ఇన్‌కేస్ తెలియకపోతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి ఇప్పుడే తెలుసుకుంటే. సో, ఫాస్ అని ఒక ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫార్మ్ ఉందనమాట. అందులో అన్ని సాఫ్ట్‌వేర్స్ లైసెన్స్‌డ్ సాఫ్ట్‌వేర్స్ వాటిని మనం యూజ్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు. మనకు నచ్చిన సాఫ్ట్‌వేర్స్‌ని మనమే డిస్ట్రిబ్యూట్ చేయొచ్చనమాట ఈ ప్లాట్‌ఫార్మ్‌లో. సో, దీనికోసం మనకి ఫాస్ హబ్ అని ఒక పర్టిక్యులర్ ప్లాట్‌ఫార్మ్ ఉందనమాట. ఇందులో మనకన్ని సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. ఇందులో మనకి ఏ మాల్‌వేర్ గానీ, ఎటువంటి బండిల్స్ ఇట్లాంటివేమీ ఉండవనమాట. ఇక్కడ మనకి డిఫరెంట్ కేటగరీస్ ఉన్నాయి. ఫైల్ షేరింగ్స్, ఆడియో ఎడిటర్స్, గ్రాఫిక్ యాప్స్, వీడియో ఎడిటర్స్, మల్టీమీడియా, డెవలపర్ టూల్స్. సో, ఇలా డిఫరెంట్ కేటగరీస్‌లో మనకి సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయన్నమాట. జనరల్‌గా మనం అన్‌నోన్ వెబ్‌సైట్స్‌లో సాఫ్ట్‌వేర్స్ డౌన్‌లోడ్ చేసుకుంటే మాల్‌వేర్ వచ్చి సిస్టమ్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇలాంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో మనం డౌన్‌లోడ్ చేసుకోవడం చాలా యూజ్‌ఫుల్. ఈ విషయం మీకు ఇప్పుడే తెలిసుంటే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేసేయండి.